మీరు ఎట్టు ఉపయోగించారు డబ్బు విపరీతంగా. కుప్పంలో అయితే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొత్తం జిల్లా నలుమూలల నుంచి దొంగ ఓట్లను తీసుకెళ్లారు. పోలీసులు అంటే ఇంకొక పని లేదు. పోలీసులు లేకపోతే అసలు ఇది విజయమే కాదు. ఈ విజయం వైసీపీ పార్టీ డీజీపీ గారికి ఈ విజయాన్ని అంకితం చేయాలి. డీజీపీ లేకపోతే వైసీపీ విజయమే లేదు. దగ్గరుండి పోలీసులను ఉపయోగించి ఆ రకంగా గెలిచి మేము గెలిచామని చెప్పి సంబరాలు చేసుకుంటే ఏమని చెప్పి మేము అనాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 12% సీట్లు వచ్చాయి ఆ రోజు. ఈరోజు దాదాపుగా సీట్లు తెలుగుదేశం పార్టీకి 25% వచ్చాయి. లోకల్లో మా నాయకులు కొన్ని దగ్గరలో వాళ్ళు పొత్తు పట్టుకుంటే ఇంకొక 4-5% దాదాపుగా 30% సీట్లు మాకు పెరిగాయి. మేము ఎక్కడ ఓటమి చెందాం? మిగతా మున్సిపాలిటీల గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఏ ఒక్క మంత్రి మాట్లాడడం లేదు. ఒక 5-6 జిల్లాలు తెలుగుదేశంకి స్వీప్ చేశాయి. మీరు చూసుకోండి, గుంటూరు ఉంది. గుంటూరులో ఒక కార్పొరేటర్కి ఎలక్షన్ జరిగింది. ఆ కార్పొరేటర్ ఎవరు? వైసీపీకి మేయర్ క్యాండిడేట్. వాళ్ళు మేయర్ 2.5 సంవత్సరాలు సర్దుకున్నారు. అందులో రెండోసారి మేయర్ అవ్వాల్సినటువంటి అభ్యర్థి చనిపోతే ఎలక్షన్ జరిగింది. 6 మాసాల ముందు జరిగినటువంటి ఎన్నికలు గుంటూరు పట్టణంలో అదే కార్పొరేటరు వైసీపీకి 1280 ఓట్ల మెజార్టీతో గెలిచాడు 6 మాసాల ముందే. అదే ఎన్నిక ఈరోజు జరిగితే 1280 ఓట్లతో ఓడిపోయినటువంటి తెలుగుదేశం కార్పొరేటరు ఈరోజు 600 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ప్రజలు ఎవరి పక్కన ఉన్నారు? మీరు చేసిన పరిపాలన బాగుంటే, మీరు సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటే, మేము ఎనలేని కార్యక్రమాలు చేస్తున్నామంటే మీకెందుకు ఎక్కడ విజయం రాలేదు? పక్కనే దాచేపల్లి ఉంది కదా. దాచేపల్లిలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు. నామినేషన్లు వేయాలంటే కోర్టుకెళ్ళి డైరెక్షన్ తెచ్చాం. నామినేషన్ వేసినటువంటి క్యాండిడేట్లని నిలబెట్టుకోవాలంటే కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చాం. అడుగడుగున డైరెక్షన్లు తెచ్చి అక్కడ పోటీ లేదన్నటువంటి వైసీపీ నాయకులు దాసేపల్లిలో అసలు డిపాజిట్లు రావు, తెలుగుదేశం పార్టీకి ఒక్క మనిషి లేడని చెప్పి ప్రగల్భాలు పలికారే. దాసేపల్లిలో ఏమైంది? మీరు 11 స్థానాలు గెలిస్తే 9 స్థానాలు మేము గెలిచాం. 7 మేము గెలిచాం. 1 మాకు ఆ లోకల్లో సపోర్ట్ చేసినటువంటి జనసేన, 1 ఇండిపెండెంట్ గెలిచారు. అందులో ఒక 2 స్థానాలు రిజల్ట్స్ తారుమారు చేశారు. ఇప్పటికీ ఇంకా మీ పద్ధతులు మారలేదు. ఎప్పటికీ మీ ప్రెజర్స్ ఉపయోగిస్తున్నారు. ఈరోజు పక్కనే జగ్గయ్యపేట ఉంది. జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నాడండి? ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడండి? ఎమ్మెల్యే కౌంటింగ్ ఏజెంట్లోకి వెళ్ళడానికి ఏం అర్హత ఉందని చెప్పండి. ఎమ్మెల్యే దౌర్జన్యంగా కౌంటింగ్ సెంటర్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి మున్సిపల్ ఎవరైతే గెలిచారో అవన్నీ రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తాడు. ఇప్పుడు 2వ విడతలో మేము గెలుస్తున్నాం, ఓడిపోతామని తెలిసి మొత్తం ఎమ్మెల్యే గారు కౌంటింగ్ సెంటర్ చుట్టూ వైసీపీ నాయకులకి కార్యకర్తలకు పిలిచి గొడవ చేసి మొత్తం అక్కడ అక్రమంగా విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీ విధానమా? ఎక్కడ మీరు గెలిచారు? విశాఖపట్నంలో మోసం. విశాఖపట్నంలో మీకు అసలు సిగ్గు లజ్జ లేదు. ఒక క్యాండిడేట్ పోతే అక్కడ మీ క్యాండిడేటే లేడు. ఒక